హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే నీట్కి సంబంధించి అయితే 2 అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. దాని గురించి అయితే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫస్ట్ అప్డేట్ గురించి 20న నీట్ ఫలితాలు విడుదల చేయండి సుప్రీంకోర్టు అనైతే వచ్చిందనమాట న్యూస్. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఈ నెల 20న తేదీన నీట్ యూజీ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సుప్రీంకోర్టు అయితే ఆదేశించిందనమాట. ఆ రోజు మధ్యాహ్నం, ఆ రోజు అంటే 20 అనమాట, 20వ తేదీ అయితే మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే రిజల్ట్స్ని అయితే ప్రకటించాలన్నమాట సుప్రీంకోర్టు. పరీక్షా కేంద్రం వచ్చేసి నగరాల వారీగా అయితే ఫలితాలను అయితే ఇవ్వాలని అయితే పేర్కొంది. పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలు అయితే కనిపించకుండా అయితే చూడాలన్నమాట. నీట్ యూజీ సంబంధిత పిటిషన్లపై అయితే విచారణను జూలై 22కి అయితే వాయిదా అయితే వేసింది. ఇంకా సెకండ్ అప్డేట్ చూసుకుంటే నీట్ పేపర్ లీక్, 4 అరెస్ట్ అనేది న్యూస్ అయితే వచ్చింది. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్లోని పట్నా ఏఎంఎస్కు చెందిన 4 డాక్టర్లను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళ పేపర్ లీకేజ్లో కీలక పాత్ర పోషించినట్లయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయని అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక సెకండ్ అప్డేట్ అయితే ఇదే అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి. దీని మీద ఎలాంటి అప్డేట్స్ వచ్చినాయో నేనైతే వీడియో అయితే చేస్తాను.